అస్సలు వాల్యూ లేని సున్నా పక్కన ఒకటి పెడితే 9 కంటే పెద్దది ఎలా అవుతుంది? అదే 35. చిన్న కథ కాదు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫోర్కాస్ట్. చదువు, దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు చదువుకోవాలి? మార్కుల కోసం, ర్యాంకుల కోసం, డిగ్రీ కోసం, ఒక మంచి జాబ్ కోసం, వెల్ సెటిల్ లైఫ్ కోసం, లేదా జ్ఞానం కోసం? అసలు దేనికోసం? ఇలాంటి ప్రశ్నలు వచ్చి వాటికి సమాధానాలు తెలిసేలోపే 99.9% మందిలో వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా ఎందుకు చదువుకున్నావు అంటే ఏమో, నో ఆన్సర్. పేరుకి ఒక డిగ్రీ ఉంటుంది అందరికీ, వెడ్డింగ్ కార్డ్స్లో పేరు పక్కన రాసుకోవడానికి. ఇలాంటి డౌట్స్ ఉన్న 99% మందిలో నేను ఒకడిని. నేనే కాదు, ఎంతోమంది వాళ్ళు చదువుకున్న చదువుకి అస్సలు సంబంధం లేని జాబ్స్ చేస్తూ బతికేస్తున్నారు. కేవలం ఆ జాబ్ రావడానికి మాత్రమే ఒక క్వాలిఫికేషన్ లాగా ఉపయోగపడుతుంది ఆ చదువు. అసలు ఒకప్పుడు చదువులు ఎలా ఉండేవో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెట్రిక్ అంటే ఇప్పుడు 10th క్లాస్. ఒకప్పుడు మెట్రిక్ చదివేటప్పుడు వాడికి ఏ సబ్జెక్టులు అంటే ఇష్టమో వాటిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇంకో బుక్లో ఎక్కడో చదివాను, మెట్రిక్ కంటే ముందు 7వ తరగతి నుంచే ఆప్షన్ ఉండేది అని. 7వ తరగతి అంటే 12 లేదా 13 సంవత్సరాల వయసులోనే ఒక స్టూడెంట్ తనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. అలా జరగాలంటే వాడికి అన్ని సబ్జెక్టుల మీద కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి. సో ఇది ఎలా జరుగుతుంది? ఒక టీచర్ అప్పట్లోనే వాళ్ళకి అన్ని సబ్జెక్టుల మీద కొంచెమైనా నాలెడ్జ్ వచ్చేలాగా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. సో అప్పుడే కదా తన మనసుకి ఏది ఇష్టమో కాదో తెలుసుకునేది. ఒక సబ్జెక్ట్ అంటే ఏంటి, దానివల్ల ఏం నేర్చుకుంటాం, ఆ నేర్చుకున్నది జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్గా ఒక రియల్ లైఫ్లో దాన్ని ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ అర్థమైతే అప్పుడు ఒక స్టూడెంట్ తన మనసుకి రిలేట్ అయిన ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇది కదా చదువు అంటే. ఇలాగే ఉండాలి అని కాదు, అట్లీస్ట్ ఇలా కదా ఉండాల్సింది. ఇవన్నీ అర్థమైతే చదువు అంటే చిన్న కథ కాదు. కానీ ఇప్పుడు చదువు ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ గురించి ఆలోచించేలా చేసేదే ఈ సినిమా. ఈ సినిమాలో కథ గురించి చెప్పాలంటే, అరుణ్ అనే ఒక పిల్లడు 6వ తరగతి చదువుతూ ఉంటాడు. వాడికి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వస్తాయి, కానీ మ్యాథ్స్లో మాత్రం 0. వాడికి మ్యాథ్స్లో కాదు, మ్యాథ్స్ మీదే డౌట్స్. వాడికి వచ్చే డౌట్స్కి సమాధానం చెప్పలేని టీచర్లు. దాంతో వాడు క్లాస్లో ఒక 0గా మిగిలిపోతాడు. అలాంటి కుర్రాడికి మ్యాథ్స్ అర్థమయ్యేలా చెప్పి ఎవరికీ అర్థం కాని వాడికి వచ్చే డౌట్లకి 10th ఫెయిల్ అయిన వాళ్ళ అమ్మ ఎలా క్లారిఫై చేసింది, వాడి మ్యాథ్స్ అనే ఒక్క ప్రాబ్లం ఆ స్కూల్లో వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది, చివరికి అరుణ్ మ్యాథ్స్లో పాస్ అయ్యాడా లేదా అనేది ఈ సినిమా. సో ఫైనల్గా ఈ సినిమాలో డైరెక్టర్ గారు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, చదువుకోవడం అంటే నేర్చుకోవడం. ఈ సినిమా ఎలా ఉంది అని మీరు నన్ను అడిగితే ఓకే, బాగుంది, కానీ ఒక క్లాసిక్ సినిమానా అంటే ఖచ్చితంగా చెప్పలేను. అదేంటో కానీ ఈ మధ్య మేము చూసే సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి. బాగుందా బాగోలేదా అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. రీసెంట్గా తంగాలని ఒక సినిమా చూశాను, అది కూడా అంతే. సినిమాలో పాయింట్ బాగుందిరా అనిపించింది, కానీ ఎక్కడో ఒక కంప్లీట్నెస్ అన్న ఫీలింగ్ రాలేదు. ఈ సినిమా కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. బట్ అక్కడక్కడ అరుణ్ క్యారెక్టర్ యొక్క ఇన్నర్ స్ట్రగుల్ చూస్తుంటే మాత్రం నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే నేను ఎక్కువగా పిల్లలకి రిలేట్ అవుతాను. మీరు కూడా కొంచెం ఓపికగా చూస్తే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నన్ను అడిగితే మాత్రం ముఖ్యంగా చిన్నపిల్లల పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని మాత్రం చెప్తాను. ఈ మధ్యలో వచ్చిన చాలా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్గా, చాలా డీసెంట్గా ఉంది. అసలు మిస్ అవ్వకండి, కుదిరితే చూసేయండి. చిన్న కథ కాదు. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన ఫిలిం ఫోర్కాస్ట్లో 35 చిన్న కథ కాదు సినిమా గురించి 14th షో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ షోలో ఇంకో మంచి సినిమాతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.